ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ డివి సంబరే అనే బాబా యొక్క సమకాలీన భక్తుల్లో ఒకరైనటువంటి ఈయన యొక్క కథ ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ డివి సంబారే అలియాస్ కొలంబో ఒక గౌడ్ సారస్వతిక బ్రాహ్మణుడు. 1936 సెప్టెంబర్ 26వ తేదీన అతడు సాయిబాబాతో తనకున్న అనుభవాలను శ్రీ బివి నరసింహస్వామితో ఈ క్రింది విధంగా తెలియజేశారు. ఒకసారి నేను ద్వారకామాయిలో కూర్చుని ఉన్నాను. బాబా చిలుము పీల్చుతూ తమ దగ్గర ఉన్నటువంటి కొంతమంది భక్తులకు ఇస్తూ వాళ్ళని కూడా పీల్చమని చెప్పేసి అన్నారు. బీడీ తాగే అలవాటు నాకు 1-2 సార్లు ఆ చిలుము పీల్చాలని నాకు కోరిక కలిగింది. ఆ ఆలోచన నా మనసులో వచ్చిన మరుక్షణమే బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా ఉన్నావు, దగ్గరగా రా, వచ్చి చిలుము పీల్చు అని పిలిచి చిలుము నా చేతికిచ్చారు. నేను కూడా అక్కడ ఉన్న వారితో చేరి కొన్నిసార్లు చిలుము పీల్చాను. నా కోరిక తెలుసుకుని నాకు చిలుము ఇచ్చిన సాయిబాబాకు సర్వజ్ఞతకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే పొగ తాగే అలవాటు ఉండటంతో నాకు హానికరమైన త్రాగుడు కూడా అలవాటు ఉన్నది. అది 1917 ఫిబ్రవరి 1 నాకు ఒక కల వచ్చింది. కల్లో బాబా నా ఛాతిపై కూర్చుని, అబ్బాయి ఏం చేస్తున్నావు నువ్వు అని గర్జించారు. నేను త్రాగుడు మానేస్తానని బాబాకు వాగ్దానం చేశాను. మరుసటి రోజు నుండి నేను మద్యం మానేశాను. 1917 ఫిబ్రవరి 15న నాకు ఒక తీవ్రమైనటువంటి పరీక్ష ఎదురైంది. మా ఆఫీస్ మేనేజరు తన పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించారు. ఆ మేనేజర్ ఒక గ్లాసులో విస్కీ అలాగే సోడా పోసి నాకు ఇచ్చి త్రాగమని బలవంతం చేశారు. అటువంటి సందర్భంలో బాబా పేరును ప్రస్తావించడం ఇష్టం లేనటువంటి నేను మద్యపానం మానేశానని డాక్టర్ చెప్పాను. కానీ మేనేజర్ నా అభ్యర్థనను పట్టించుకోకుండా మద్యం తాగవలసిందిగా నన్ను బలవంతం పెట్టారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏం జరిగిందా అని చెప్పేసి మా మేనేజర్ వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చీకట్లో నా పక్కన ఉన్నటువంటి మిస్త్రీ నా గ్లాస్ తీసుకుని ఆ విస్కీ తాగేశాడు. తిరిగి వచ్చినటువంటి మేనేజర్ నా గ్లాస్ ఖాళీగా ఉండడం చూసి తన కోరిక ప్రకారం నేను మద్యం తాగానని సంతృప్తి చెందారు. ఈ విధంగా బాబా నన్ను రక్షించారు. అలాగే బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. ఉదాహరణకు ప్రగల్భాలు పలకడం, దురాశ నిబంధనల నుండి తప్పించుకోవడం మొదలైన వాటిని రూపుమాపేవి. పైన పేర్కొన్నటువంటి సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను షిరిడీలో ఉన్నాను. బాబా అందరినీ దక్షిణ అడుగుతున్నప్పటికీ నన్ను మాత్రం దక్షిణ అడగట్లేదు. నేను నా త్రాగుడు అలవాటు మానినందుకు బాబా నన్ను దక్షిణ అడగకుండా గౌరవిస్తున్నారని భావించి వాడాకు వెళ్ళి నా స్నేహితుల సమక్షంలో ప్రగల్భాలు పలికాను. అంతలో బాబా నన్ను ద్వారకామాయికి రమ్మని కబురు పెట్టారు. నేను వెళ్ళాను. బాబా నన్ను ₹2 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. ఆ సమయంలో ఒక భక్తుడు అక్కడ ఉన్నాడు. అతడు ముంబైలోని మొబావత్ వద్ద ఉన్నటువంటి ఒక ప్రెస్ యజమాని. అతడు బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చారు. అతడు బాబా దక్షిణ అడిగితే తన వద్ద డబ్బు లేదని నిజాయితీగా చెప్పవచ్చనే ఉద్దేశంతో తన వద్ద ఉన్నటువంటి ₹18 నా దగ్గర దాచాడు. నేను ₹2 దక్షిణ ఇచ్చిన తర్వాత బాబా అతని వైపు తిరిగి నన్ను చూపిస్తూ, అతని వద్ద తీసుకుని ఉన్న ₹2 దక్షిణగా ఇవ్వు అని అడిగారు. తన ఉద్దేశం బాబాకు తెలిసిపోయిందని అతను గ్రహించి నా వద్ద ఉన్న డబ్బులు తీసుకుని బాబాకు సమర్పించారు. ఈ సంఘటన బాబా సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు జరిగింది. అలాగే బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. ఒకరోజు సాయంత్రం మేము షిరిడీ విడిచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతికి వెళ్ళాము. అప్పటికే రాబోయే విపత్తు బాబాకు తెలుసు. కానీ బాబా ఆ విషయం మాతో చెప్పారు. ఏమనంటే, మీరు ముంబై నుండి వస్తున్నారు, మీరు నా మాటలు వింటూ ఉండాలి, నేను మీ మాటలు వినాలి. కానీ మీరు వెళ్ళిపోతారంటున్నారు. సరే వెళ్ళండి, కానీ మీరు రేపు మధ్యాహ్నంకి మీ గమ్యం చేరుతారు అని అన్నారు. అప్పుడు మాకేం అర్థం అవ్వలేదు. ఆ రాత్రే మేము కోపర్గావ్లో రైలు ఎక్కాము. మన్మాడు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ముంబై చేరుకొని మేము అక్కడ చేరుకుంటామని చెప్పి అనుకున్నాం. కానీ మన్మాడ్ చేరుకున్నాక ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దానివల్ల 4 గంటలు ట్రైన్ ఆలస్యమైంది. మేము మరుసటి రోజు ఉదయం 12 గంటలకు ముంబై చేరుకున్నాం. బాబా చెప్పినట్టే జరిగింది. కొన్ని రోజుల తర్వాత బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో అప్పుడు మాకు అర్థమైంది. అదే మేము చివరిసారిగా బాబాను సందర్శించింది. బాబా మహాసమాధి చెందినటువంటి తర్వాత సుమారు 14 సంవత్సరాల క్రితం ఒక రాత్రి కల్లో బాబా దర్శనమిచ్చి, అబ్బాయి, నువ్వు నన్ను నీ గురువుగా ఇతరులతో చెప్పుకుంటున్నావు.
నేను నీకేమైనా ఉపదేశించానా అని అన్నారు. ఆ తర్వాత నన్ను చేతులు కడుక్కుని రమ్మని ఆదేశించారు. ఆ తర్వాత మరాఠీలో ఒక శ్లోకాన్ని చెప్పి వెళ్ళివేయమన్నారు. కల్లో ఆ శ్లోకాన్ని నేను చాలా బాగా ఉచ్చరించాను. ఆ విధంగా బాబా నాకు కల్లో మంత్రోపదేశం చేశారని భావించాను. కానీ నిద్ర మేలుకున్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం నాకు ఏమాత్రం గుర్తులేదు. ఇప్పటికీ నేను ఆ శ్లోకాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికి చాలా ట్రై చేశాను. 2 ఏళ్ల క్రితం నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా సంస్థ నిబంధనల ప్రకారం 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. నేను అందుకు సిద్ధపడుతూ ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కల్లో కంపెనీ డైరెక్టర్ కనిపించి కంపెనీని విడిచిపెట్టడం గురించి కలత చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత కంపెనీలో ఎవరూ నన్ను పదవీ విరమణ చేయమని అడగలేదు. నాకు 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకు ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కానీ నా వ్యవహారాలన్నింటినీ బాబా చూసుకుంటున్నారు. నేను దేనికోసమూ ఆయన ప్రార్థించిన అవసరం లేదు. నాకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. అది ఇవ్వడం ఆయన చేతుల్లోనే ఉంది. అది ఆయనకి ఇష్టమైతేనే. అడిగి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదని నేను భావించాను. మనకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. అది తెలిసినటువంటి ఆయనను మనం ప్రార్థనలతో ఇబ్బంది పెట్టకపోతే మనకు ఏవైతే కావాలో అవే ఇస్తారు. కాబట్టి మనకు సంబంధించినంత విషయాలు ఆయన ఇచ్చకు వదిలిపెట్టి సంతృప్తిగా ఉండగలిగితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి శరీరులుగా దర్శించి పుణ్యమూర్తి శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్తో కలిపి ఒక ఇంటర్వ్యూలో చేశారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్సుకత గొలిపే ఈ అంశాలు నింబాల్కర్ అనే భక్తుని ద్వారా శ్రీ సాయి మనకెలా అందించారో గమనిస్తే ఆశ్చర్యపడక తప్పదు. పూనా వాస్తవుడు అనేటువంటి సాయి భక్తుడు లెఫ్టినెంట్ కర్నల్ ఎంబి నిల్బాల్కర్ రిటైర్డ్ అయ్యారు. ఆయన సాయి చరిత్ర 48వ అధ్యాయంలో వివరింపబడినటువంటి సపత్నేకర్ కుటుంబీకులు పూణేలోనే ఉంటున్నారని తన స్నేహితుల ద్వారా విన్నాడు. వారి అడ్రస్సు తన ఫోను డైరెక్టరీలో ద్వారా తెలుసుకుని 13/9/1983లో వారింటికి వెళ్ళి వారితో సంభాషించాడు. అది సపత్నేకర్ 3వ కుమారుడైనటువంటి దినకర్ ఇల్లు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో పుట్టినటువంటి మొదటి కుమారుడు మురళీధర్ కూడా పూనాలోనే ఉన్నాడు. తన పుట్టిన మొదటి కుమారుడు తన తల్లి పార్వతీబాయి తనతోనే ఉంటుందని దినకర్ చెప్పారు. ఇది విని నింబాల్కర్ అమితంగా సంతోషించి, ఎందుకంటే శ్రీమతి సపత్నేకర్ అంతకు మించి జీవించి ఉండడం అతను ఊహించలేదు. ఆ శ్రీ సాయిని శరీరులుగా దర్శించి సేవించుకున్నటువంటి శ్రీమతి సపత్నేకర్ను కలుసుకోబోతున్నామని అతనికి ఎంతో ఆనందం వేసింది. అది అతనికి శ్రీ సాయి కల్పించినటువంటి దివ్య అవకాశంగా భావించి అతడు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ వయస్సు 88 సంవత్సరాలు. నింబాల్కర్ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ ఆమె చక్కగా జవాబులిచ్చింది. అంతేకాదు శ్రీ సాయిబాబాతో తనకు అనుభవాల గురించి తానే స్వయంగా ఈ క్రింది విధంగా చెప్పింది. నాకు వివాహమైనప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా భర్త శ్రీ మహదేవ వామన్ పత్నేకర్ వయసు 33 సంవత్సరాలు. నాది ద్వితీయం. మా వారి మొదటి భార్య. కుమారుడు గొంతుకు సంబంధించినటువంటి వ్యాధితో మరణించారు. మా అత్తమామలు మాధేగాంలో ఉండేవారు. నా భర్త మాత్రం అప్పటి జిల్లా కేంద్రమైనటువంటి అక్కలకోటలో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవారు. మా వారు తన ఒక్కగానొక్క కుమారుడు మరణించినందుకు నిరంతరం చింతిస్తూ ఉండేవారు. పైపెచ్చు నాకు వివాహమైన 4-5 సంవత్సరాల వరకు సంతానం ఒకటి కలగలేదు. అందువల్ల నిరాశ నిస్పృహలతో నిర్దిష్టంగా కాలం గడిపేవారు. తన జీవితమే వృధా అయిందని తలుస్తూ ఉండేవారు. అప్పుడు మా మామగారు మా వారిని షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబాని దర్శించమని, ఆయన దగ్గర వారికి తప్పక మనశ్శాంతి దొరుకుతుందని సలహా ఇచ్చారు. మేము శ్రీ సాయిని గురించి మా వారి స్నేహితులు సహాధ్యాయి అయినటువంటి శవడే నుండి ఎన్నోసార్లు విన్నాము. కానీ మా వారికి సాయిబాబాకి నమ్మకం లేనందువల్ల షిరిడీ వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తన తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించలేక తన తమ్ముడు పండితరావుతో కలిసి 1913లో షిరిడీ వెళ్ళారు. వెళ్లే ముందు నన్ను మా అత్తగారింట్లో విడిచి వెళ్ళారు. నాకు శ్రీ సాయినాథుని దర్శించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ కాలంలో భర్త ముందు నిలబడగలడమే గగనం. ఇక మనసులోని కోరిక చేయడం అసంభవం. అందువల్ల నా కోరికను వెళ్ళబుచ్చలేకపోయాను. మా వారు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి నేను నా తోటికోళ్ళు గదిలో పడుకుని నిద్రపోతున్నాం. అప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చింది.
నా ముందు ఒక మెరుపు మెరిసినట్లయింది. ఇంట్లో ఒక బొట్టైనా నీరు లేకుండా గుర్తొచ్చి కడవ తీసుకుని కాస్త దూరంలో ఉన్నటువంటి లక్కడ్ షా బావి దగ్గరికి బయలుదేరాను. ఆ కాలంలో ఇంటి కోడళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. అందువల్ల మా మామగారు కోర్టు నుండి ఇంటికి తిరిగి వచ్చే లోపల నీళ్లు తేవాలని తొత్తరగా నడుస్తున్నాను. నేను బావిని సమీపించాను. అక్కడ తలకు గుడ్డ కట్టుకుని కఫ్నీ ధరించినటువంటి ఫకీరు నిలబడి ఉన్నారు. అతడు నా దగ్గరికి వచ్చి, అమ్మాయి, ఎందుకు శ్రమపడుతున్నావు? నేను నీ కుండను స్వచ్ఛమైన నీటితో నింపుతాను అన్నాడు. అతని మనసులో ఏదో చెడు తలంపు ఉందనుకుని భయపడ్డాను. ఇంతలో అతను సిగ్గు విడిచి నా ముందే కఫ్నీ పైకెత్తి మూత్ర విసర్జనకు కూర్చున్నాడు. దీంతో నా సందేహం బలపడింది. అతను ఏదో నాపై అత్యాచారం చేయబోతున్నాడని భావించి ఇంటివైపు పరుగుదీశాను. అతడు నన్ను వెంబడించి, అమ్మాయి, పారిపోకు, నీకు తర్వాత విచారిస్తావు. నేను నీకొకటి ఇవ్వదలిచాను, ఇక్కడికి వచ్చాను అని చెప్పుతూ వెంబడిస్తాడు. నేను భయంతో ఇల్లు చేరి గడియ పెట్టుకున్నాను. అతను ఇంటి ముందు నిలబడి కిటికీలోంచి చిన్న చిన్న రాళ్లను విసురుతూ ఉన్నాడు. నేను ఒక దాన్ని ఇవ్వదలిచానమ్మా అని అరుస్తూనే ఉన్నాడు. నాకు ఏమి కావాలో తోచక, ఏం చేయాలో తోచక పెద్దగా అరవడం ప్రారంభించాను. అప్పుడు నా కల కరిగిపోయి మెలకువ వచ్చింది. పక్కనే నా తోడుకోళ్ళు నిద్రపోతుంది. ఆమెను లేపి టైం ఎంత అయిందని అడిగాను. ఆమె లేచి, ఏమక్క, నిద్రపడడం లేదా అని అడిగింది. మరుసటి రోజు ఉదయం నా కల విషయం మా అత్తగారికి చెప్పాను. పక్క గదిలో నుండి మా మామగారు ఇది విని మా దగ్గరికి వచ్చి కల మొత్తం వివరించమని నన్ను అడిగారు. వివరించిన తర్వాత శ్రీ సాయిబాబా నా కల్లోకి రావడం నా అదృష్టమని, వారు నీకేదో మంచి చేయాలని సంకల్పించినట్లు తోస్తుంది అని చెప్పారు. ఇంతలో మా వారు షిరిడీ నుంచి వచ్చి అన్ని విషయాలు చెప్పారు. మా వారు షిరిడీ వెళ్ళి బాబాను సమీపించి కాళ్లకు నమస్కరించేందుకు వంగారట. బాబా అకస్మాత్తుగా చల్ హట్ అని పెద్దగా అరిచి బయటకు గెంటేశారు. ఎంత బలంగా నెట్టాలనుకుంటే ఆ త్రోపుకు వారి తలపాగా దూరంగా పడిపోయిందంట. మా వారు బాధపడి బయటకు వచ్చేశారంట. తర్వాత 2-3 రోజులు షిరిడీలోనే ఉండి ఇతర సాయి భక్తుల సహాయంతో సాయిబాబాను దర్శించుకోవాలని ప్రయత్నించారట. కానీ బాబా వారిని చూస్తూనే చల్ హట్ అని పెద్దగా అరిచేవారట. ఇదే వారి దర్శనం లభించడం దుర్లభమని గ్రహించి నిరాశ నిస్పృహలతో మా దగ్గర తిరిగి వచ్చేశారు. అనవసరంగా తనను షిరిడీ పంపినందుకు తన తండ్రిపై కోపం ప్రకటించారు. మరుసటి రోజు మా మామగారు నా కల విషయం మా వారికి చెప్పి నన్ను వెంటబెట్టుకుని మళ్ళీ షిరిడీ వెళ్ళమని చెప్పారు. మా వారు నాకు మొట్టమొదటి నుండి షిరిడీ వెళ్ళాలని కోరిక ఉందని, అదే ఆలాపనగా నిద్రించినట్లు ఆ కల వచ్చిందేమో కానీ దానిలో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు. నిద్రించినందువల్ల అలా కాకుండా మళ్ళీ షిరిడీ వెళ్ళి సాయిబాబా చేత అనుమానింపబడడం నాకు ఇష్టం లేదని కూడా చెప్పారు. కానీ మా మామగారు దీనికి ఒప్పుకోలేదు. సాయిబాబా నిన్ను అవమానించారంటే అది నీలోని ఏదో దోషం ఉండి ఉంటుంది. నీ భార్యకు వచ్చినటువంటి కళను ఒక శుభసూచకంగా భావించి ఆమెను తప్పక షిరిడీ తీసుకువెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. మీతో పాటు పెద్ద కోడల్ని కూడా తీసుకువెళ్ళని ఆజ్ఞాపించారు. ఇక మా వారికి తప్పలేదు. మేము ముగ్గురం షిరిడీ వెళ్ళాము. శ్రీ సాయిబాబా లెండి తోటలో నుండి తిరిగి వస్తున్నారు. వారిని చూసి నేను సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయాను. ఎందుకంటే నా కల్లో కనిపించినటువంటి ఫకీరుకు వారికి కించిత్తు కూడా తేడా లేదు. బాబా నన్ను చూసిన వెంటనే తన కడుపులో పెట్టుకుని, అమ్మా, కడుపు నొప్పి అంటూ బాధతో మెలికలు తిరిగిపోయారు. నేను కంగారు పడి బాబాకి ఏమైందని ఆదుర్దాగా అడిగాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు భయపడాల్సిన అవసరం లేదని, వారు భక్తులు బాధలు స్వీకరించినప్పుడు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారని, అలా అనుభవించినప్పుడు ఆ భక్తుల బాధలు నివారణ అయిపోతాయని చెప్పారు. దానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబా నిజంగానే బాధను అనుభవిస్తున్నట్లు అభినయించడం గుర్తొచ్చి నవ్వుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఒక విషయం గుర్తించలేకపోయాను. నన్ను ఎన్నో రోజులుగా బాధిస్తున్నటువంటి కడుపు నొప్పి, నడుము నొప్పి బాబాను దర్శించినప్పటి నుండి తిరిగి రాలేవని 2-3 నెలలు తర్వాత కానీ తెలుసుకోలేకపోయాను. బాబా నా కడుపులో నొప్పిని, అలాగే నడువు నొప్పిని తాను అనుభవించి నివారణ చేశారని తెలుసుకుని మళ్ళీ కదిలిపోయాను. వారు నాపై చూపినటువంటి కరుణకు వారి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. వారి అభినయాన్ని చూసి నవ్వినందుకు పశ్చాత్తాపడ్డాను. ఆ రోజు బాబా మసీదులో ఆసీనులయ్యాక మేము వారిని దర్శించుకోవడానికి పూలు, పండ్లు, ఇతర కానుకలు తీసుకుని మసీదుకు వెళ్ళాము. ముందు నా భర్త, తర్వాత నేను.
బాబా ముందుకెళ్ళాం. బాబా నా భర్తను చూసి వెంటనే ఇంతకు ముందు వలె చల్ హట్ అని పెద్దగా అరుస్తున్నారు. నా భర్త చిన్నబుచ్చుకుని బాధతో వెళ్ళిపోయారు. తర్వాత నా వంతు. నేను ముందుకు వెళ్ళి బాబా పాదాలపై నా శిరస్సును ఉంచి నమస్కరించాను. బాబా చేతి నిండా ఊది తీసుకుని నా శిరస్సుపై పోసి వారి చేతికి నా తలపై ఉంచి, తీసుకో, 1 2 3 4 నీకెన్ని కావాలో అన్నీ అని అన్నారు. నేను పరవశించి నన్ను నేను మైమర్చిపోయాను. కానీ నా భర్త విచారించడంలో కృంగిపోయారు. షిరిడీకి వచ్చినటువంటి భక్తులు అందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందుతారు. తనకు మాత్రం చల్హట్ అనేది ఆశీర్వాదం అయింది. ఆయన తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. అకస్మాత్తుగా తనకు సాయిబాబాపై భక్తి విశ్వాసాలు లేకపోవడమే దీనికి కారణమని ఆయనకు తట్టింది. తన న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు తన సహ విద్యార్థి శివడే సాయిబాబా మహిమల గురించి చెప్పినటువంటి ఇప్పుడు అతన్ని బాబాను పరిహసించి చులకంగా మాట్లాడడం విషయం కూడా అప్పుడు గుర్తొచ్చింది. ఆయన హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందారు. బాబా అనుగ్రహం ఆశీస్సులు పొందేంతవరకు షిరిడీ విడిచి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులకు మా వారికి ఒక అవకాశం లభించింది. బాబా ఒక మధ్యాహ్నం సమయంలో మసీదులో ఒంటరిగా కూర్చుని ఉండడం గమనించి వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకుని హృదయ విదారకంగా శోకించారు. తనకు అజ్ఞానాంధుడనని, తన తప్పులన్నీ మన్నించి తనను కరుణించమని దీనంగా వేడుకున్నారు. బాబా కరుణించారు. నా భర్త శిరస్సుపై వారి అభయహస్తమును ఉంచి ఆశీర్వదించి పక్కనే కూర్చోమని చెప్పారు. ఇంతలో గొర్రెలు కాపడి ఒక ఆమె మసీదుకు వచ్చి బాబా పాదాలొత్తుతూ కూర్చుంది. బాబా ఆమెకు ఒక కథ చెప్పారు. ఆశ్చర్యం. ఆ కథంతా నా భర్త ఆత్మకథే. బాబా సర్వజ్ఞతకు మా వారు ఆశ్చర్యపోయారు. తర్వాత బాబా ఆమెతో మా వాని గురించి చూపిస్తూ, ఈ పెద్ద మనిషిని, తన కొడుకును నేను చంపానన్నాడు. అలాగే లోకల్ బిడ్డలు నేనే చంపుతానా? వీడు ఎందుకు ఇలా కిడకి వచ్చి ఏడుస్తున్నాడు? వీడి భార్య గర్భంలో నేను మరొక కొడుకును ప్రవేశపెడతాను. వీడినిక వెళ్ళమని చెప్పు అని అన్నారు. నా భర్త సంతోషంతో తలమునకలై బాబాకు వంగి వంగి నమస్కరిస్తూ మసీదు విడిచి మేముంటున్న బస్సుకు చేరుకున్నాం. మసీదులో జరిగినటువంటి విషయాన్ని మాతో చెప్పారు. బాబా కరుణా సముద్రుడని, వారు ఒక సిద్ధపురుషుడని చెబుతూ మధ్యాహ్న ఆరతికి సిద్ధపడి వెళ్ళాం. బాబాకు నైవేద్యంగా పోళీలను పూర్ణం పెట్టినటువంటి తీపి చపాతీలు అంటారు, అట్లనే తయారు చేయమని కూడా ఆదేశించారు. కానీ అక్కడున్న పూజారి ఒకరు పోళీలకు బదులు హల్వా చేసి బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అతని సలహా మేరకు మేము హల్వా తయారు చేసి పళ్ళెంలో పెట్టుకుని మసీదుకు తీసుకువెళ్ళాం. హారతి అయిన తర్వాత భక్తులు నైవేద్యం పళ్ళెల్ని బాబా ముందు ఉంచారు. హల్వా ఉన్న మా పళ్ళెంలో బాబా ముందుగా లేదు, కాస్త దూరంగా ఉంది. అయినప్పటికీ బాబా వంగి మా పళ్ళెంలో హల్వా చేతి నిండా తీసుకుని తిన్నారు. ఇది చూసిన మా ఆనందానికి అవధులు లేవు. బాబా మాపై చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానానికి వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మరునాడు గురువారం చావడి ఉత్సవం. అది చూడవలసిందిగా కానీ చెప్పలేని కాదు. ఎంత రమణీయంగాను కన్నుల పండుగగాను ఉందనుకుంటున్నారు. భక్తులు చిరుతలు, తాళాలు, మృదంగాలు, మద్దెలు మొదలైనటువంటి వాయిద్యాలు పట్టుకుని భజన చేసుకుంటూ ముందుకు నడిచేవారు. వారి వెనుక అలంకరించినటువంటి వెండి పల్లకి వెళ్ళేది. దాని వెనుక బాబా తన భక్తులతో నడుస్తూ వెళ్ళేవారు. ఒక భక్తుడు వారికి ఛత్రం పట్టేవాడు. మరికొందరు చామరాలు విసురుతూ ఉండేవారు. బాబా ఎప్పుడూ పల్లకిలో కూర్చునేవారు కాదు. భక్తులు వారిని ఎప్పుడైనా బలవంతంగా ఎత్తుకుని పల్లకిలో కూర్చోబెడితే అప్పుడు కూర్చున్న మరుక్షణం పల్లకీలో నుంచి అదృశ్యమయ్యి నడుస్తూ కనిపించేవారంట. భక్తులు పరవశంతో నృత్యం చేస్తున్నవాడు బాబా కూడా వారిని అనుసరించి అలాగే ఎంతో పరవశంతో నృత్యం చేసుకుంటూ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తూ వాద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఆ యొక్క ముందుకు సాగేవాడు. అలాంటి యొక్క తీరు ఎంత అద్భుతంగా ఉంది అనేది అనుభవంతోనే తెలిసింది. ఒక అనుభవజ్ఞుడైన నృత్యకారుడు చేసినట్లే ఉంది. అది ఎప్పటికీ నా స్మృతి పదంలో మెదులుతూనే ఉంది. చావడి ఉత్సవం అన్నప్పుడు వారి తేజస్సు చూడవలసిందే కానీ చెప్పసఖ్యం కానిది. పొండరీపురంలోని పాండురంగం చుట్టూ ఉన్న కాంతి వలయం బాబా చుట్టూ చూసి నేను ఆశ్చర్యపోయాను. చావడి ఉత్సవం జరిగినటువంటి మరుసటి రోజు
మేము మాదేగాం తిరిగి వెళ్ళదలిచాము. మేము బాబా అనుమతి తీసుకుందామని మసీదుకి బయలుదేరుతున్నప్పుడు మా వారు నేను బాబాకు దక్షిణగా ₹1 ఇవ్వదలిచాను. వారు మళ్ళీ అడిగితే మరొక రూపాయి ఇస్తాను, ఇంకా అడిగితే ఇస్తాను, కానీ నా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. అప్పుడు నా బంగారు ఉంగరం, నీ బంగారు గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. మేము మసీదుకి వెళ్ళి బాబా భక్తితో నమస్కరించి ఇంటికి వెళ్దామని అనుమతి కోరాము. బాబా అనుమతిస్తూ దక్షిణ అడిగారు. మా వారు ₹1 సమర్పించారు. తర్వాత బాబా మరొక రూపాయి ఇవ్వమని అడిగారు. మా వారు సమర్పిస్తే అది తీసుకుని, ఇంతకన్నా ఎక్కువ అడగనులే, ఎందుకంటే నీ బంగారు ఉంగరం, నీ భార్య గాజులు అమ్మవలసిన అవసరం కూడా వద్దు అని అన్నారు. ఇది విని నా భర్త నిర్ఘాంతపోయాడు. బాబా సర్వాంతర్యామని, అలాగే ఎవరు ఏమనుకున్నా సరే క్షణంలో పరిగెడతారని అప్పుడు నేను చాలా బలంగా నమ్మా. మా వారిపై బాబాకి ఎంత ప్రేమ ఉన్నదనేది అప్పుడు నాకు తెలిసింది. అలాగే బాబాపై మా వారికి ఏర్పడినటువంటి భక్తి విశ్వాసాలు స్థిరపడడానికి ఎంతగానో దోహదపడ్డాయి. బాబాపై మా వారికి మిగిలి ఉన్నటువంటి శంకలు, సందేహాలు కూడా మాయమయ్యాయి. తర్వాత ఒక సంవత్సరానికి, అంటే 1915లో మా మొదటి కుమారుడు మురళీధరన్ పుట్టాడు. వాడికి 8 నెలలప్పుడు వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. తర్వాత మాకిద్దరు కుమారులు కలిగారు, భాస్కర్ దినకర్. వారిని కూడా షిరిడీ తీసుకుని వెళ్ళి బాబాకు దర్శించాము. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. దినకర్కు 2-3 నెలల వయసున్నప్పుడు వాడిని తీసుకువెళ్ళి బాబా పాదాల ముందు ఉంచాను. బాబా వాడిని ఎత్తుకుని విసురుగా పైకి ఎగరవేశారు. మా గుండెలు అవిసిపోయాయి, కానీ వాడికి ఏమీ కాలేదు. పక్కనే కూర్చున్నటువంటి భక్తుడు ఒకడు వారిని పట్టుకుని మాకు అప్పగించారు. ఆ భక్తుడు పట్టుకుంటానని బాబాకు ముందే తెలిసేమో, లేకుంటే బిడ్డను పైకి ఎగరవేసి తిరిగి పట్టుకోవడానికే ప్రయత్నించకుండా మెదలకుండా ఉండిపోగలరా? మొత్తం మాకు 8 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. అప్పుడు కానీ మొదటిసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నాకు ప్రసాదించిన వరం, తీసుకో, 1, 2, 3, 4 ఇంకెన్ని కావాలో అన్నీ అనే మాటలో అంతర్ధానం నాకు బోధపడలేదు. నాకెంతమంది సంతానం కావాలో అంతమందిని ప్రసాదించారు బాబా. మా వారికి కూడా బాబాపై ఏర్పడినటువంటి భక్తి విశ్వాసాలు క్రమంగా దృఢపడ్డాయి. వారి అంచెలంచెల భక్తి విశ్వాసానికి ఈ క్రింది సంఘటనే తార్కాణం. మా 2వ కుమారుడు భాస్కర్ 10 ఏండ్ల వయసులో మరణించాడు. మా వారు ఇదివరకులాగా కృంగిపోలేదు. అంతా బాబా సంకల్పం అని సరిపెట్టుకున్నారు. అంతేగాక తన బిడ్డలందరినీ పూజాగదికి తీసుకువెళ్ళి వారిని బాబా పటం ముందు త్రోసి, బాబా కావాలంటే వీరందరినీ తీసుకుని వెళ్ళండి, అప్పుడు కూడా మీ పాదాలపై నన్ను భక్తి విశ్వాసాలు కించెత్తైనా సడలవు అని చెప్పారు. శ్రీమతి పార్వతీబాయి సప్తనేకర్ పై విధంగా తన అనుభవాలన్నింటినీ చెప్పి ముగించారు. తర్వాత నింబాల్కర్ గారు దినకర్ సపత్నేకర్ను ఇంటర్వ్యూ చేశారు. వారి కుటుంబీకులు సపత్నే అనే గ్రామానికి చెందినవారు, అందుకే వారు సపత్నేకర్లు అయ్యారు. తర్వాత వీరు తాలూకా పట్టణమైనటువంటి మాదేగాంకు తరలి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. వీరి కుటుంబ వృత్తి న్యాయవాద వృత్తి. తన తాత న్యాయవాది, తండ్రి మహదేవ్ వామన్ సపత్నేకర్ అక్కలకోటలో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచి బాగా డబ్బు గడించారు. దినకర్ తండ్రి అతనిని గురించి ఆసక్తికరమైనటువంటి మరో విషయం కూడా చెప్పాడు. తన తండ్రి మొదటి నుండి దత్తస్వామి భక్తుడని, గణగాపూర్ తరచూ వెళ్తూ ఉండేవారని, ఒకసారి అక్కడే తన భార్య కొడుకు చనిపోయిన తర్వాత జీవితం మీద విరక్తి చెంది నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారని, దత్తుడే ఆయన్ని కాపాడి అక్కలకోట వెళ్ళమని ఆదేశించారని చెప్పారు. తర్వాత 1913లో బాబా ఆయన్ని ఆకర్షించి వారి భక్తులుగా చేసుకున్నారని చెప్పారు. తను మహారాష్ట్ర స్టేట్ సర్వీస్లో జడ్జిగా రిటైర్ అయ్యారని, తన వయసు 68 సంవత్సరాలని దినకర్ చెప్పారు. ఇక్కడ మరొక విషయం ప్రస్తావించవలసి ఉంది. నింబాల్కర్ గారు శ్రీమతి పార్వతీబాయిని 13/9/83న ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ జరిగినటువంటి 1.5 నెలలకు, అంటే 13/10/83 ఆమె తన అంతిమ శ్వాస విడిచింది. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.